ప్రభుత్వానికి సమయం ఇవ్వండి. పత్రికలు కావచ్చు, ఛానల్ కావచ్చు, వ్యక్తిగత యూట్యూబర్లు కావచ్చు, ప్రజలకు కావాల్సింది ఏంటి, జరుగుతున్నది ఏంటి, నిష్పక్షపాతంగా వెల్లడించాలి. కానీ ప్రసార మాధ్యమాలు నేడు చేస్తున్నది ఏమిటి? మీడియా వాస్తవాలను చూపుతున్నదా? వారు చెప్పేవి వాస్తవ సమస్యలైనా? పాలనలో లోపాలను ప్రజలకు వివరిస్తున్నదా అంటే లేదని చెప్పొచ్చు అని చెప్పేసి అయితే ఒక ఆర్టికల్ మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో అయినా కూడా రేపు కేంద్రంలో కూడా కొత్త ప్రభుత్వం వచ్చేది. కొత్త ప్రభుత్వం సంబంధించిన విషయంలో కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉంది. వచ్చిన మూడు రోజులకు, వారం రోజులకు, నెల రోజులకే వాటి మీద నిందలేసేటువంటి ప్రయత్నం మనం చేయొద్దు. ముఖ్యంగా పత్రికలు కానీ, ఛానళ్ళు కానీ, వ్యక్తిగత యూట్యూబర్లు కానీ వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఈగోని సాటిస్ఫై చేయడం కోసం ఇతరులను తిట్టేటువంటి ప్రయత్నం చాలా ఛానల్ వాళ్ళు చేస్తున్నారు. అట్లాంటివి చేయకుండా ఉండండి. ఎందుకనంటే మీడియా చెప్పేదే నిజమని చెప్పేటువంటి నమ్మేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. మీడియా వచ్చేటువంటి వార్తలు నమ్మేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. మొన్న కూడా మనం ఒక వార్త చూసినాం. అయ్యప్ప స్వాములు బైర్ నరేష్ని అడ్డుకొని బైర్ నరేష్ని మళ్ళీ నిందితునిగా చూపించాలని ప్రయత్నం మొన్న తెలంగాణలో ఏటూరు నగరంలో చూసినాం. అట్లాంటి వార్తలు అంటే అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చూపించకుండా అయ్యప్ప స్వాముల మీదకి బైర్ నరేష్ కారు తీసుకొని పోయిండు, మొత్తం అయ్యప్ప స్వాముల మీదకి దూసుకెళ్లిన బైర్ నరేష్ కారు అని అంటే వివిధ రకాల అక్కడ వాళ్ళ వార్తలు సేకరించేటువంటి వ్యక్తులు లేకపోయినా కూడా తప్పుడు వార్తలు ప్రకటించడం ప్రయత్నం చేయడము. లేదంటే కొంతమంది యూట్యూబర్లు అయితే కేవలం ఆ రేవంత్ రెడ్డిని తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని, కేసీఆర్ని తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని, లేదంటే ఇంకో నాయకుని తిట్టడమే పనిగా పెట్టుకొని ఏది జరిగినా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తుండే తప్ప ప్రజల సమస్యలు ఏంది, వాటికి పరిష్కారం ఏందని చూపించకుండా, పరిష్కార మార్గాలే చెప్పకుండా, అసలు పరిష్కారం వీళ్ళకే తెలియదు. ముందుగా పరిష్కారం తెలియకుండా కూడా పరిష్కారం చూపిస్తున్నామని మేమే చూపిస్తున్నాం అనే రీతిలో పరిష్కార మార్గాలను చూపించకుండా ప్రభుత్వాలను నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాకుండా పూర్తిగా సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలకు పరిష్కారం ఏంది, ఆ సమస్యలకు సంబంధించిన విషయంలో అవి ప్రజా సమస్యలైనా కాదా అనే పూర్తి వివరాలను నీతిగా, న్యాయంగా ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం మన ఛానల్ ద్వారా మీ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తానికైతే దళితులకు అన్యాయం చేద్దామని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడారు. దళిత బంధు 2వ విడత లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయిందని, కానీ ఆ స్కీమ్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దళితులకు అన్యాయం చేయొద్దని కోరారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గృహలక్ష్మి స్కీమ్ కింద స్కీమ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనైనా చేర్చాలని కోరారు. రైతు భరోసా కింద ఇంకా రూపాయలు 15,000 ఇవ్వలేదన్నారు. రైతు రుణమాఫీ స్పష్టత లేదన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా కాలయాపన చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని ఆరోపించారు. ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. అదాని ప్రధాని అనే నాగపూర్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో అదానికి రెడ్ కార్పెట్ పరిచారన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. మొత్తానికైతే దళిత బంధు సంబంధించిన విషయంలో దళితులకు అన్యాయం చేద్దని చెప్పేసి కడియం శ్రీహరి అంటున్నాడు. దళిత బంధు విషయంలో దళితులకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి 10 లక్షలలో 2 లక్షలు 3 లక్షలు మీ ఎమ్మెల్యేలు తిన్నారు. అది కేసీఆర్ చెప్పిండు. ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పిండు. మరి 10 లక్షల రూపాయలలో 3 లక్షలు మీరే తిన్నాక 7 లక్షలు వాళ్ళకి వస్తాయి. ఆ 7 లక్షలు మీకు తెలియకుండా ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు తిన్నదో 1 లక్ష రూపాయలు, 6 లక్షల రూపాయలు మీరు ఇచ్చింది. ఆ 6 లక్షలు కూడా ఎవరికి ఇచ్చారు? కేవలం మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళిత బంధు అనేది కేవలం మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే వచ్చింది. ఆ విషయాన్ని మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. కారణం కూడా అదే. మళ్ళీ ఇప్పుడు 2వ విడత ఎంపిక కూడా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 2వ విడత ఎంపికలు కూడా కేవలం బీఆర్ఎస్ కు సంబంధించిన మీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఆ పేర్లను ప్రకటించి పెట్టిరు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించేది ఉంటే మీ ఎవరికి ఎందుకు ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చుకుంటుంది. దళిత బంధు పథకంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు ఎవరైనా వాళ్ళకు దళిత బంధు ఇచ్చుకుంటుంది. ఆ విషయంలో మీ మీ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు బాధపడుతుంది తప్ప దళితుల గురించి కాదు. దళితుల గురించి అంతగానో ఆలోచించేటువంటి కడియం శ్రీహరి గారు తెలంగాణ రాష్ట్రంలో దళితులకు సంబంధించిన విషయంలో, దారులకు సంబంధించిన విషయంలో కానీ, దళితుల మీద జరుగుతున్న అరాచకాలకు సంబంధించిన విషయంలో కానీ మీరు మాట్లాడింది చూపించండి. ఈ విషయంలో ఎక్కడ మాట్లాడదు. మీ ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన నియోజకవర్గాల్లోనే అత్యంత దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడేది మీ ఎమ్మెల్యేలు మాట్లాడలేదు కదా. మరి దళితుల మీద ప్రేమ ఉన్నట్టుగా ఈ రోజు మాట్లాడుతూ దళిత బంధు తీసుకొచ్చేదంటే మేము దళిత బంధు గొప్ప పథకం తీసుకొచ్చినాం, మీరు దాన్ని నీరు గారుస్తున్నారని మాట్లాడుతున్నాడు. గృహలక్ష్మి పథకం మీద ఆ ఇండ్లు మంజూరు చేసుకున్నాం అని ఇండ్లకు అప్లై చేసుకున్నామంటే ఎవరు అప్లై చేయమన్నా? మీరు అసలు అనౌన్స్ చేసేటువంటి అవకాశం లేనప్పుడు మిమ్మల్ని ఎవరు అప్లై చేసుకోమని చెప్పారు? ఎలక్షన్స్ నోటిఫికేషన్ అతను తెలిసినా కూడా గృహలక్ష్మికి అప్లై చేసుకోండి అని చెప్పేసి అందరి చేత డబ్బులు పెట్టించి ఈరోజు గృహలక్ష్మికి అప్లై చేసుకునే విధంగా చేసింది మీరు కదా. ఆ ద్రోహం మీ మీదకి వస్తుంది కదా. అట్లా కాకుండా ఈరోజు మళ్ళీ కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇవ్వాలి ఏంది అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. అందులో అర్హులకు సంబంధించిన విషయంలో ఎవరెవరు అర్హులు ఎవరు కాదు అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. కడియం శ్రీహరి గారిని సలహాదారులుగా పెట్టుకుంటారా? మీరు సలహాలు ఇచ్చేయండి, చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి విషయంలో వాళ్ళు ఏమి వినే పరిస్థితిలో కూడా లేరు.